హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ప్రస్తుతం రోజులు మారాయి. ఒక్క మాట అంటే పుట్టింటికి, అంతకు మించి అంటే విడాకుల నోటీసుల దాకా వచ్చేశారు. అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టోరీలో ఓ ఇల్లాలు ఒక విచిత్ర నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు మద్యం తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తున్న భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది ఆ భార్య. విషయం తెలుసుకున్న కొందరు భర్తకు తగిన శాస్తి జరిగిందని అంటుంటే ఇదేం విడ్డూరమని మరికొందరు నోరెళ్లబెడుతున్నారు. తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్ను పెళ్లాడింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఘటన బీహార్లోని జముయి జిల్లాలో చోటు చేసుకుంది. జజాల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ లోన్ల రికవరీ కోసం ఊరూరు తిరిగేవాడు. ఈ క్రమంలో అతడికి 4 నెలల కిందట కర్మటాండ్ గ్రామానికి చెందిన ఇందిరా కుమారి అనే మహిళ పరిచయం అయింది. ఆ సమయంలో ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇంకేముంది, అప్పటికే తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఆమె అతనితో పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడడం గమనార్హం. వీరి పెళ్లి వీడియో నెట్టిట వైరల్ అవుతుంది. पहले पति को प्रणाम करो पति को प्रणाम. పాట్నాకు చెందిన ఇంద్రకుమారి అనే మహిళకు నకుల్ శర్మ అనే వ్యక్తితో గత 2022లో వివాహం జరిగింది. అయితే నకుల్ శర్మకు మద్యం సేవించే అలవాటు ఉండడంతో నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. ఈ వేధింపులను భరించలేని ఇంద్రకుమారి తన తల్లిదండ్రులకు తన పరిస్థితిని వివరిస్తూ వచ్చింది. కానీ వారు మాత్రం సర్దుకొనిపోతూ సంసార జీవితాన్ని గడపాలని సూచించారు. అయితే ఇంద్రకుమారి మాత్రం నకుల్ శర్మతో ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇదే సమయంలో ఆమెకు పవన్ కుమార్ యాదవ్ పరిచయం అయ్యాడు. పవన్ ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మధ్య కుదిరిన స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. గత కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 4న వారు తమ ఇంట్లో చెప్పకుండా అసోన్సోల్ చేరుకున్నారు. అక్కడ ఇంద్రకుమారి మీనత ఉంటుంది. ఫిబ్రవరి 11న ఇంద్రకుమారి పవన్ కుమార్ అక్కడ ఒక శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం కాస్త చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో సంచలనంగా మారింది. దీంతో ఫిబ్రవరి 11న వారి పెళ్లి చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఘటనపైన ఇంద్రకుమారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై వారు కేసు నమోదు చేయగా తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరిగినట్లు సదరు యువతి పోలీసులకు తెలిపింది. మొత్తంగా వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.